గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బుల్చల్లో డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా కొందరు పనిచేశారని, హుజురాబాద్లో తక్కువ సీట్లు రావాలని పనిచేశారని అన్నారు. ఎక్కడా లేని సమస్య కరీంనగర్ నియోజకవర్గంలోనే వస్తుందని వ్యాఖ్యానించారు. బీజేపీలో వర్గాలు ఉండవని ఎవరైనా అనుకుంటే అది మూర్ఖత్వమే అని అన్నారు. ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము, దాన్ని అనుమతించము. దాన్ని హుజాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేని సమస్య ఇక్కడికి వస్తున్నది. ఎక్కడ లేని సమస్య ఇక్కడికి వస్తున్నది. కానీ ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మనం కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి హుజురాబాద్లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? ఇవ్వమంటారా వాళ్ళ టికెట్లు? వీళ్ళంతా కష్టపడి పనిచేశారు. వీళ్ళు ఏ వర్గం? ఈయన ఎవరి ద్వారా చేయండు? ఈయనకి ఎందుకు ఇస్తున్న నిధులు? వీళ్ళకి ఎందుకు ఇస్తున్నా? వీళ్ళకి ఎందుకు ఇస్తున్న నిధులు? అసలు నాకు వర్గాలు తెలియదు. ఇక్కడ నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను అంతా యాక్టివ్గా లేను. నేను ఎవరికో నాకేం తెలుస్తుంది అన్న. నాకు ఎవరు అసలు పనిచేస్తున్నా. ఇప్పుడు ఈజీఎస్ దేశంలో ఏ ఎంపీ మీరు నమ్మరు, ఏ ఎంపీ కూడా ప్రతి గ్రామ పంచాయతీకి 5 లక్షల నుంచి 20 లక్షలు ఇచ్చినటువంటి ఒక ఎంపీ నాకు చూపెట్టారు. మీరు కరీంనగర్ పార్లమెంట్ లో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటే అన్ని గ్రామ పంచాయతీలకు ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడితే ఊరుకునేది లేదని